అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి రెండ్లపాలెం గ్రామానికి పరామర్శించడానికి వెళ్లడం జరుగుతుంది. అయితే దీనికి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. దీని మీద అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది. దీని గురించి మనతో పాటు చర్చించడానికి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే. అంబటి రాంబాబు గారు కూటమి పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి మీరేమంటారు? అయితే ముందు అంబటి రాంబాబు అసలు ఏం మాట్లాడుతుండో ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. అంబటి రాంబాబు ఏమంటుండే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదా అన్నట్టు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కొన్ని లేనిపోని ఆరోపణలు పెట్టడం జరుగుతుంది కదా. మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం జరిగింది. కానీ ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు, బెంగళూరు ప్యాలెస్ నుంచి అప్పుడు బయటికి రాలేదు, ప్రజల సమస్యల కోసం బయటికి రాలేదు. బయటకు వస్తే ఎలా రావడం జరిగింది? పరదాలు కప్పుకొని, చుట్టూ పోలీసులను పెట్టుకొని, ఏమైనా కంచెలుంటే కంచెలు వేసుకొని, పైన హెలికాప్టర్ లో వెళ్తుంటే కూడా చెట్లు కింద కొట్టేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేదు కదా. మరి ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు రావడం జరుగుతుందా? ఇప్పుడు కూడా ఎందుకు రావడం జరుగుతుందని మాట్లాడుకుందాం. ముందు అసలు ఈయన ఏం మాట్లాడుతున్నా ముందు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఎప్పుడు వస్తాడంటే, బేసిక్ గా ఎవరైనా చనిపోయి శవాలు ఉంటాయి కదా, శవాలు ఉన్నప్పుడు రావడం జరుగుతుంది. లేదంటే గంజాయి బ్యాచ్ ని, బెట్టింగ్ బ్యాచ్ ని, ఇలాంటి బ్యాచెస్ ఉంటాయి కదా, అంటే ఆయనకు చెందిన బ్యాచెస్ ఉంటాయి కదా, ఆయన అనుచరులు, వాళ్ళని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. మనం పొదిలీకి వచ్చినప్పుడు కూడా ఏం చేయడం జరిగింది? అంతకుముందు అమరావతి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ గురించి అనుచితంగా మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళు శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేస్తుంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఆ బ్యాచ్ లో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పోలీసుల పైన, అక్కడ లేడీస్ పైన రాళ్ళు వేయడం జరిగింది, కట్టెలేయడం జరిగింది, వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి మనం చూద్దామా? అయితే అంబటి రాంబాబు గారు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి, లేకుంటే అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యక్తులు ఈ వీడియో ఇట్లా చూస్తే అంబటి రాంబాబు గారికి ఒకసారి చూపండి. మీ వైసీపీ కార్యకర్తలు ఏ విధమైన చర్యలు చేస్తా ఉన్నారో, మీ వైసీపీ కార్యకర్తలు గుండెల్లోకి ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నారో ఒకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కనిపించింది అంబటి గారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. రైతుల సమస్యల మీద మీరు ఫైట్ చేయడానికి వస్తారు గిట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసే పనులు ఏంటి? ఈ వైసీపీ కార్యకర్తలని, ఈ గుండాలందరినీ తీసుకొచ్చి మహిళల మీద, అక్కడున్న పోలీసుల మీద దాడి చేపిస్తూ ఉంటారు మీ వైసీపీ నాయకులు. మళ్ళీ మీరు వచ్చి కూడా మాట్లాడతారు, భలేగా విచిత్రంగా మాట్లాడతారు. వైసీపీ నాయకులు అందరూ చాలా మంచోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధరల కోసం ఫైట్ చేయడానికి వస్తే అక్కడ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాణిస్తలేరు గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒక్క ముచ్చట చెప్పాలి మీ అందరికీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడానికి వచ్చింది ఏ రోజు అని? సరే, ఈ పొగాకు రైతుల దగ్గరకు వచ్చిరు గిట్లని చెప్పి మాట్లాడుకుందాం, కానీ మీ వైసీపీ కార్యకర్తలు అక్కడ చేసిందండి ఇప్పుడు చూపించినాను కదా. మీ వైసీపీ కార్యకర్తలు రాళ్ళు తీసుకొని, కట్టలు తీసుకొని అక్కడున్న మహిళల తలలు పగులు కొట్టిరు, అక్కడున్న పోలీసుల తలలు పగులు కొట్టిరు. మరి అట్లాంటి లీడర్లను పెట్టుకుంటే మరి ఏంది చెప్పు? మళ్ళీ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండపాలెం గ్రామానికి పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అసలు ఆ వ్యక్తి ఏం చేసిండో తెలుసా? ఒకసారి ఈయన చూడు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి 10 మందిని నల్లబెల్లులు పెట్టి, నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మహిళలన్నా అసలు ఒక్క పర్సెంట్ కూడా గౌరవం లేదు. వాళ్ళంత గలీజైన మాటలు మాట్లాడి ఒక 10 మంది ఆడోళ్ళను పెట్టి, మహిళలను పెట్టి, ఒక 10 నల్ల బెలూన్స్ పెట్టేసి ఇట్లా ధర్నాలు చేపిస్తా ఉన్నారు ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పటికీ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు, సాక్షికి సంబంధించిన ఒక రిపోర్టరు, జర్నలిస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడించు ఇప్పటికీ తప్పు, మా తప్పే ఇట్లా చెప్పి మాట్లాడుతున్నాడా? మాట్లాడతారా? ఎందుకయ్యా మీకు అంత ఈగో? ఎందుకయ్యా మహిళలు భలే మాట్లాడుతున్నారు? చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేస్తారని అడుగుతా ఉన్నా. అక్కడ మహిళలు నిరసన చేస్తుంది, మహిళలు అన్నారు కాబట్టి మహిళలు వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళపైన వీడియో చూస్తారు కదా ఇంతకుముందు, వైసీపీ వాళ్ళు పోలీసుల పైన, వాళ్ళపైన రాళ్ళు విసరడం జరిగింది. మరి మహిళలు అక్కడ దాడి చేయగలరా? కానీ ఆ మహిళల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఉన్న పలంగా అప్పుడు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ పబ్లిక్ తెలీదా? అదేమండి వాళ్ళ అందరి మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు సహించమని పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళడం జరిగింది? రీసెంట్ గా గంజాయి బ్యాచ్
తెనాలికి కొట్లాడి ఎవరి కోసం వెళ్ళడం జరిగింది? అక్కడ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళలేదు. మళ్ళీ పొదిలికి వచ్చిండు, అక్కడేమో చక్కగా అంటే ఆడ కూడా ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడేం కొంప ముంచుతారా అని చెప్పి ఇప్పుడు పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో దాని గురించి మనకి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వెళ్ళగక్కడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారో ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి మీరు. ఈ వ్యక్తి చనిపోయి 1 year అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చనిపోయింది పాపం. ఎందుకు? బెట్టింగ్ ఆడి. సో ఈ వ్యక్తి రెంటపాల గ్రామం అయితే ఆ గ్రామ ఉప సర్పంచ్ గా ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక గట్టి క్యాండిడేట్. అక్కడ ఇతను చనిపోయి సంవత్సరం అయింది. అయితే సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి అలాగే ఒక విగ్రహావిష్కరణకి రావడం జరుగుతుంది. ఇతను చనిపోయినాడు కదా, ఇతను చనిపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి నెట్టడం జరుగుతుందో తెలుసా? కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల ఇతను చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు జరిగిన కథ ఏంటంటే, ఎప్పుడైతే లాస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే మీడియాల్లో సభల్లో వచ్చాడు కదా, వై నాట్ 175 అని చెప్పి వైసీపీ బ్యాచ్ ఏదైతే మొరగడం జరిగిందో, సో దానికోసము మనడు బెట్టింగ్ అయితే వేయడం జరిగింది 30 కోట్ల రూపాయలు. ఎందుకంటే తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరుగుతుంది అని చెప్పి బెట్టింగ్ అయితే 30 కోట్ల రూపాయలు, అక్షరాల 30 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. అయితే ఏదైతే జూన్ 4వ తారీఖు ఉందో అదే రోజు మనకి ఎలక్షన్ రిజల్ట్ రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలవడం జరిగింది. దాదాపు 164 సీట్లు గెలుచుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 11 సీట్లకు పడిపోవడం జరిగింది. అదే రోజు నుంచి ₹1 కాదు, ₹2 కాదు, 30 కోట్లు పెట్టిన వ్యక్తికి వేధింపులు స్టార్ట్ అయ్యింది. 5వ తారీఖున పురుగుల మందు తాగడం జరిగింది. 9వ తారీఖున హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూటమి బాధ్యతలు తీసుకోవాలి. అప్పటికి సీఎం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే. అయితే ఈ వ్యక్తి చనిపోయింది జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే చనిపోయింది. కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఏమని మాట్లాడుతా ఉన్నారు, రెడ్ బుక్ వల్లనే చనిపోయిండు, టీడీపీ కార్యకర్తలు బెదిరించినందుకే చనిపోయాడు ఇట్లా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమయ్యా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సరిగ్గా మాట్లాడడానికి రాదు, సరిగ్గా చేయడానికి రాదు. సరే మీరు వార్తలు అటు ఇటు చేయొచ్చు, కానీ తేదీలకి ఇట్లా చేంజ్ చేయలేరు కదా. మీ వైసీపీ నాయకులకి ఈ కొంచెం క్లారిటీ కూడా లేకుండా పోయింది. ఒకసారి మీరు చూడండి. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం, అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం. అయితే ఇతను చనిపోయి ఎన్ని రోజులు అయింది? ఎగ్జాక్ట్లీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఇక్కడ కూడా శివరాజకీయాలే. ఇప్పుడు ఈ టైంలో కూడా ఏదైతే పొదిలో జరిగిందో ఘటన, తిరిగి అలాంటి ఘటన ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఆంక్షలు కూడా తప్పేం లేదు. వాళ్ళు ఏమడిగిన అందులో ఎంతమంది రావడం జరుగుతుంది, ఎన్ని కార్లు రావడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దానికి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అలా అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇలా అయిపోతుంది, కూటమి ప్రభుత్వం మనం నిలువిస్తుంది అని చెప్పి ఇలాంటి మాటలు అంబటి రాంబాబు గారు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ పరామర్శించడానికి ఎవరు రావడం జరుగుతుంది? ఒక బెట్టింగ్, ఈయన నమ్మి బెట్టింగ్ పెట్టుకొని ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఉన్నారో వాళ్ళతో బెట్టింగ్ పెట్టుకొని 30 కోట్లు కట్టలేక తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే కనీసం వాళ్ళను పరామర్శించడమే కాకుండా కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం, ఎందుకంటే మీ పార్టీని నమ్ముకున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కల్పిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ 2 మాటలు మాట్లాడి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడే బదులు వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఏదైనా ఆర్థిక సాయం కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఉన్న వ్యక్తిని వాళ్ళు కోల్పోవడం జరిగింది కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా వై నాట్ 175 గిట్లని చెప్పి ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. మనం బెట్టింగ్లు పెట్టొచ్చు, మనం బెట్టింగ్ లో పైసలు సంపాదించవచ్చు గిట్లని చెప్పి ఒక చిన్న ఆలోచనతోనే ఆయన ప్రాణాలే కోల్పోవడం జరిగింది. సో దీనికి మొత్తం బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే వహించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలి గిట్లని చెప్పి మేము కోరుకుంటున్నాము. రేపటి రోజున వచ్చి కూటమి పార్టీ మీద మళ్ళీ బురదలు వేస్తూ కూటమి పార్టీ వాళ్ళే చనిపోయారు, కూటమి పార్టీ వాళ్ళు ఇంకా చాలా మంది బెట్టింగ్లు పెట్టారు గిట్లని చెప్పి మాటలు మాట్లాడకండి జగన్ గారు. మళ్ళీ చెప్తా ఉన్నా. సో ఏదేమైనా సరే ఆ చనిపోయిన వ్యక్తికి ఆత్మ శాంతించాలి గిట్లని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.